ఈరోజు నేను ఒక అంశం మీద మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచం ఎటుపోతూ ఉంది అనుకుంటూ ఉన్న మనం ఎటువైపు మనం కూడా పరుగులు తీస్తూ ఉన్నాం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం ప్రియులారా. ఎందుకంటే వయసుతో పరిమితం లేదు, చిన్న పెద్ద తారతమ్యం వ్యత్యాసము లేకుండా ఎవరి మార్గములలో, ఎవరి ప్రయత్నములలో, ఎవరు చేసే పనిలో వారు పరుగులు తీస్తూనే ఉన్నారు. జీవితం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉందంటే ఉరుకులు పరుగులతో ఉంది. ఎవరికి కూడా ఖాళీ రెస్ట్ లేదు, రెస్ట్లెస్ అన్నమాట. విరామం లేనటువంటి, తీరిక లేనటువంటి పనుల చేత క్షణం 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 మరి టెన్షన్ అన్నమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్షన్, గేట్ వేస్తారేమోనని. ఆఫీస్కి వెళ్ళి తంబు పడే టైం వరకు టెన్షను. అది ఎక్కడ మొదలయ్యిద్ది? లేచిన టైం దగ్గర నుంచి మొదలయ్యిద్ది. ఆఫీస్కి వెళ్ళినంతవరకు ఆఫీస్కి వెళ్ళేదాకా, లోపలికి వెళ్ళాక లోపల టెన్షన్, మరలా ఇంటికి వచ్చేదాకా ఆ టెన్షన్, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో టెన్షను, ఇటు భర్త భార్య పిల్లలతో టెన్షను. ఎందుకంటే అందరూ ఒక చోట ఉండేటువంటి వాతావరణం కాదు ప్రియులారా. లోకల్గా అందరూ ఒక చోట ఉండి ఎవరి పనులు వారికి వెళితేనే ఇలా ఉంటే ఇక్కడ ఒకరు ఇంకొక దేశంలో ఒకరు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి చెప్పండి? చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయితే ఈ పరుగు ఎంతవరకు, ఈ ఉరుకులు పరుగులు ఎంతవరకు అనేటువంటిది మనకు అర్థమయ్యింది అనుకోండి, మనం అసలు ఎంత పరిగెత్తాలో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మనం పరిగెత్తేటువంటి ఈ పరుగు పందెంలో మనం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఖచ్చితంగా మనము పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ మధ్య రన్నింగ్ పోటీల్లో ఒక ఆవిడ పరుగులు తీసిందంట. ఆమె వయసు 60 సంవత్సరాలు, కానీ 40 సంవత్సరాల లోపే పరిగెత్తగలరు. ఇంకా మెయింటైన్ చేసుకుంటే 50 సంవత్సరాల లోపు పరిగెత్తగలరు. మనకు 70 సంవత్సరాలు వస్తే ముసలోళ్ళు. అదే అమెరికాలో 70 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ముసలోళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్ అంటే ఒప్పుకుంటారా? లేదు, వాళ్ళకి 70 ముసలితనం కాదు, 90 ముసలితనం. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్, ఆహార పదార్థాలు, వారి జీవన విధానము వేరు కాబట్టి. మనం 70కి ఉన్నట్టు వాళ్ళు 90కి ఉంటారు. వాళ్ళ ఆహారం అంత ప్రతిదీ కూడా ప్రోటీన్ ఎంత ఉంటుందని కొనే ప్రతి వస్తువు మీద రాసి ఉంటుంది. దాన్ని చూసి కొనుక్కొని వారు తింటారు, ఏది తినాలి, వారి బాడీకి ఏది సెట్ అయ్యిద్దని. కనుక మనకి ఏం తెలియదు, నోటికి ఏది నచ్చితే అది ఇడిసే లెక్కలోనే ఉంటాం. ఏది నచ్చితే, ఇది షుగర్ ఉందా, బీపీ ఉందా, పెరిగిద్దా తగ్గిద్దా అన్న దాంతో సంబంధము లేదు. నచ్చింది అని అంటే తర్వాత చూసుకుంటాం, తింటమే. మా మేనత్ ఉంది, ఎప్పుడు పడిపోయిందో తెలియదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు కూడా లెక్కలో చెప్పలేదండి. కానీ దేవుని కృపలో రోజు చచ్చిపోయినట్టే ఉంటుంది, రోజు బ్రతుకుతూనే ఉంది. కొట్టొచ్చుగా చెప్పట్లే. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృప. తినిద్ది, బలిపీఠం దగ్గర ఏడ్చిద్ది. ఆమెకు అది గట్నవుతూ ఉందన్నమాట. ఎప్పటికప్పుడు తోటకూర కట్టలాగా ఏ మూలలో పడిపోయిందో తెలియదు మనకి. మరలా గంటకి నెంబర్ 1గా గోలుకొని ఆమె పొయ్యి దగ్గర వెళ్ళి మళ్ళీ అట్లు వేసుకునేది, చపాతీలు వేసుకునేది, ఇష్టం వచ్చిన కూర కూడా తిని పడేసిద్ది అనమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ఎంతవరకు పరుగెత్తాలో, ఎంతవరకు పరుగు తీస్తే మన ఆ పరుగులో మనము విన్ అవుతామో దాన్ని మనము ఈరోజు తెలుసుకోవాలి. లైవ్లో చూసిన దూరాన సమీపాన ఉండే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మీ అందరికీ ఒక ఆశీర్వాదాన్ని ఈరోజు చూడబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అర్థం లేకుండా పరుగులు తీస్తే ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు దేవుని యొద్దకు మనము పిలవబడ్డాం.